పురాణంలో, పద్మపురాణంలో, ఇంకా నారద పురాణంలో, వీటన్నిటిల్లోనూ చాలా చోట్ల, శివపురాణంలో, దేవి భాగవతంలో, వీటన్నిటిలో కూడా అన్ని పురాణాల్లోనూ అద్వైత తత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అద్వైత తత్వాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు వేల శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి ఏదో అందులోనూ నేరుగా అద్వైతం గురించి చెప్పారు. ఇక్కడ మాయావాదం అసత్శాస్త్రం అని అన్నారు. కాబట్టి ఇటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఈ అద్వైత తత్వం అనేది శృతి సమ్మతం కాదు, ఇది అసత్శాస్త్రం అని చెప్పడం అనంటే అది చాలా మూర్ఖతనం. కాబట్టి ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి అనంటే, అసత్శాస్త్రం అయినటువంటి మాయావాదాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అప్రామాణికములు. అయితే అద్వైత తత్వం కూడా మాయావాదమే, కానీ దాని అర్థం ఏమిటి? ఇది సత్శాస్త్రం అంటే సత్ అంటే ఉత్తమం అని అర్థం. సత్పురుషుడు అంటే ఏమిటి? గొప్పవాడు అని అర్థం. సజ్జనుడు అంటే గొప్పవాడు అని అర్థం, మంచివాడు అని అర్థం. కాబట్టి సత్శాస్త్రమైనటువంటి మాయావాదం అంటే అద్వైత తత్వం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో అద్వైత తత్వాన్ని ఏమి ఖండించలేదు, అద్వైత తత్వం గురించి వచ్చినటువంటి వాక్యం కాదు ఇది. అద్వైత తత్వం యొక్క గొప్పతనాన్ని చాలా వాక్యాలు మనకి స్పష్టంగా చెబుతూనే ఉన్నాయి. ఎన్నో వాక్యాలు మనకి స్పష్టంగా పురాణాలు తెలియజేస్తూనే ఉన్నాయి. అది